రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9 నుంచి 13 వచనం వరకు చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఆదియు అంతమునైన మా దేవా, ఆల్ఫయు ఒమేగయు నైనా మా పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు నన్ను మా ప్రియులందరినీ కూడా మీ బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగాను క్షేమంగా ఉంచడమే కాకుండా ఈ పునరుత్థాన దినం ఈ రీతి మీ పాద సన్నిధిని చేరి ఆరాధించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాము. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగమును దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను పర్వ బలహీనుడను తండ్రి, నేను మాట్లాడడానికై నిలబడిపోతా ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారం మన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. అయినా ప్రతి వారిని మీ వైపు తిప్పుకోండి. ఇక్కడ నిలబడుతున్న నన్ను చూడకుండా ఈ పరలోకపు గౌని నుండి మీరు విడుదల చేసినటువంటి లేఖనాల మీద వారు హృదయం కేంద్రీకరింపబడలాగా సహాయం చేయండి. వారి చెవులు హృదయం కూడా ఈ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయండి తండ్రి. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకుండండి. ఆ కారణాలతో నిలిచిపోతున్న వారిని ఆయన క్షమించండి. వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. మరి నీ సన్నిధిని ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పేసి నీ లేఖనం చెప్తుంది. కాబట్టి నీ సన్నిధిని కోల్పోతే 1000 దినాల ఫలాన్ని వారు కోల్పోతూ ఉన్నారనే సత్యాన్ని వారు గ్రహించలాగున, అలాగే మీ ఆజ్ఞకు నాయన మరి వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని బట్టి నాయన మీకు విరోధులుగా మారిపోతున్నారని సత్యం వారు తెలుసుకునేలాగున వారు మనోనేత్రాలను తెరవమని అడుగుతూ ఉన్నాను. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాము. నన్ను మమ్ములను మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టమ్ వీటన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి గత మాసం మరియు 13వ తారీఖు ఆదివారం అనుకుంటే అప్పటి నుంచి మనం సొలొమోను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే మంచిగా 4 వారాలు అయిపోయినట్టేనా? ఈ వారంతా 4 వారాలు. దేవుడు ముందుగా చెప్పి ఆ తర్వాత ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి వారిలో పాత నిబంధనలో ముఖ్యంగా మన ఇద్దరిని చెప్పుకుంటాం. ముఖ్యంగా ఇద్దరిని గుర్తు తెచ్చుకుంటాం. ఎవరా ఇద్దరు? ఒకరు న్యాయాధిపతుల్లో కనపడతాడు, శాంసన్. సొలొమోను, ఇతను కూడా దేవుడు దావీదుకు ముందుగానే చెప్పాడు, నీవు నాకు మందిరాన్ని కట్టద్దు,
జరిగిస్తాను, అతని కాలంలో రాజ్యంలో సమాధానం ఉంటుంది, యుద్ధాలేం ఉండవు, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడని ముందుగానే చెప్పిన తర్వాత సొలొమోను ఈ లోకంలోకి రావడం అనేది జరిగింది. అలానే కొత్త నిబంధనలకు వస్తే చెప్పుకోవడానికి ముఖ్యంగా మనకి ఇద్దరు కనబడతారు. సువార్తల్లో ప్రారంభ అధ్యాయాల్లోనే ఉంటారు వారు. ఒకరు యోహాను. యోహాను గురించి జకర్యాకు ముందే ప్రభు చెప్పాడు. యోహాను అనే పేరు పెడతామని కూడా చెప్పాడు. అలానే యేసు ప్రభువుని గురించి కూడా, ఈయన రాకడ గురించి, అలాగే యోహాను రాకడ గురించి ప్రవక్తల ద్వారా కూడా ముందే చెప్పించాడు. అప్పటికప్పుడు చెప్పడం కాదు, ప్రవక్తల ద్వారా ఎప్పటి నుంచో చెప్తూ, మరి యేసు ప్రభు అయితే స్త్రీ సంతానంగా వస్తాడనే విషయాన్ని ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆయన ప్రకటించేశారు. మరి ముందుగానే చెప్పి ఇవ్వడం అది చాలా ప్రత్యేకం. అది చాలా యోగ్యతతో కూడుకున్నటువంటి జన్మం. అలా వచ్చినటువంటి వాడు ఈ సొలొమోను. దేవుడు సొలొమోన్ని ఎంత ప్రేమించాడంటే, సమాధానకరుడు అని ఎక్కడితో ఆగిపోకుండా నాతాను పంపించి అతనికి నువ్వు యెదీత్యా అని పేరు పెట్టు, అంటే దేవునికి ప్రియుడు, నాకు ప్రియుడు అని రెండో పేరు మళ్ళీ పెట్టించాడు దేవుడు. అంటే సొలొమోను పట్ల దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఈ సందర్భాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. అయితే మరి ఇంతగా కోరుకున్నటువంటి ఈ సొలొమోనును 2 సార్లు దేవుడు హెచ్చరించాల్సి వచ్చింది. దేవునికి ప్రియుడని చక్కగా దేవుడే పేరు పెట్టుకున్నాడు, నాకెంతో ప్రియుడని. కానీ అలాంటి ప్రియుడిని దేవుడు 2 సార్లు ప్రేమతోటి హెచ్చరించాడు. అది మనం ఇప్పుడు చదివాం. చాలా ప్రేమతో, నా కుమారుడా, నువ్వు పుట్టకముందే నిన్ను నేను ఎంపిక చేసుకున్నాను, నిన్ను ఇస్తానని, నువ్వు నాకు ఒక మందిరం కడతావని తండ్రితో ముందుగానే నేను చెప్పుకున్నాను, నాకు నువ్వు ఎంతో ప్రియుడు అని చెప్పేసి సొలొమోనుతో ఆగకుండా యెదీత్యా అనే పేరు కూడా నేను నీకు పెట్టించాను. కానీ నువ్వు నా చిత్తానికి విరుద్ధంగా పోతున్నావు, దిద్దుకో అని హెచ్చరిక ఎప్పుడు చేస్తారు? ప్రేమతోనే కదా. కొంతమంది చాలా తక్కువగా ఉంటారులే, ఏ హెచ్చరిక లేకుండా పట్టుకుని బాధేస్తారు, పట్టుకుని పిల్లాడిని. ఆయనకి అర్థం కాదు ఎందుకు కొట్టిందో, కానీ ఎందుకు కొడుతుందో అర్థం కాదు ఆయనకి. ఎందుకంటే తనకు తెలుసు తనకి ఏదో ఉందో కోపం, వీడు తప్పు చేసాడని, దాంతో నేరుగా దండంలో దిగిపోతారు. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు హెచ్చరికలు ఇస్తారు, జాగ్రత్త, నువ్వు ఇలాగే ఉంటే మటుకు నిన్ను చిత్త కొట్టేస్తానంటారు, అయితే కర్రెట్టి నీకు వాత పెట్టేస్తానంటే నీ భయాలన్నీ పెడతారు, నీ ఇంకేమీ కొన్ను నీకు. ఇలాంటి హెచ్చరికలు ఎందుకు ఇస్తున్నారు? ప్రేమతో, చాలా ప్రేమతోనే ఇలాంటి హెచ్చరిక ఇచ్చాడంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడని అర్థం. అలాగే ఈ సొలొమోను కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఇతను 2 మార్లు ప్రత్యక్షమై ఈయనకి హెచ్చరిక ఇచ్చాడు. అయినా సరే సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపం దాకా తీసుకున్నాడు. ఎంత ప్రేమ! ఒక రకంగా దావీదు కంటే ఎక్కువ ప్రేమించాడు. దావీదు కంటే ఎక్కువ ప్రేమించాడు. కానీ అంత ప్రేమను సొలొమోను ఏం చేసుకున్నాడు? కోపంగా మార్చేసుకున్నాడు. దేవుడు అతని మీద చాలా కోపగించాడు. వినలేదు, అతను వినకపోయాడు. దేవుని హెచ్చరికల్ని మాత్రం పట్టించుకోకుండా అయిపోయాడు, వినకుండా అయిపోయాడు. కాబట్టి సొలొమోన్ని అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు. సొలొమోను అంటే అబ్బో మహాజ్ఞాని,
ఐశ్వర్యవంతుడు, మహా ఘనత కలిగినాడు, అలాంటి వాడు లేనే లేడు అని సొలొమోను గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ రెండో కోణం కూడా ఉంది. సొలొమోను అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు. దేవుడు అంతగా తనను ప్రేమిస్తే ఆ ప్రేమను కోపంగా మార్చేసుకున్నాడు. దురదృష్టం కదా ఇది, చాలా దురదృష్టం. ఇంకా చరిత్రలో ఇతని ఘట్టంలో గొప్పతనం కంటే కూడా చెడుగా ఎక్కువ రాజ్యం వెళ్ళింది. అది ఇతని ద్వారా వచ్చినటువంటి చెడుగు. యావత్ ఇశ్రాయేలీల సమాజం అంతా కూడా మళ్ళీ 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 దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి కారణమైనటువంటి వాడొకడు సొలొమోను ద్వారానే వచ్చాడు. సొలొమోను ద్వారానే, సొలొమోను బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి వచ్చాడు. ఒక చెడ్డోడిని, ఒక దుష్టుడిని తీసుకురావడానికి కారణమైన వాడు కూడా ఈ సొలొమోనే. కాబట్టి దేవుని హెచ్చరికలు మనం వినకపోతే చాలా చెడు ప్రభావాలు చోటు చేసుకోవడానికి మనమే కారణమైపోతాం. కాబట్టి ఏం చేయాలి? హెచ్చరిక పాటించాలి, వినాలి. నిర్గమకాండం 15:26 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. వాక్యం వినడం ఒకటే కాదు, వింటాం, వినొచ్చు. విన్నంత మాత్రాన సరిపోద్దా? ఆ విన్న వాక్యాన్ని బట్టి దేవుని దృష్టికి ఏది న్యాయమో అది చేయాలి. దేవుని దృష్టికి ఏది న్యాయమో అదే చేయాలి. ముందుగానే ఇశ్రాయేలీలకు రాజు అయ్యేటువంటి వాడు ఎలా ఉండాలో ముందే దేవుడు హెచ్చరించి చూపించాడు. ఇలా ఉండాలి ముందే చెప్పేశాడు. అది ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మరి ధర్మశాస్త్ర ప్రతిని రాజు తన దగ్గర ఉంచుకోవాలి, రాయించుకుని ఉంచుకోవాలి, దాన్ని చదువుతూ ఉండాలి కదా. ఏం చెప్పాడు ఈయన? ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో 14 నుంచి 22 వరకు భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా మాకు ఒక రాజు కావాలని కోరుకుంటారు, కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఒక విధానాన్ని ఇప్పుడే చెప్తానని మోషే ద్వారా ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో 14 నుంచి 22 వరకు ఆయన చెప్పాడు. ఇందులో మొదటిది ఏంటంటే, తమ సహోదరులలోనే ఒకరిని రాజుగా నియమించుకోవాలి. ఒక అన్యుడిని తన మీదకి రాజుగా చేసుకోకూడదు, తన సహోదరులలోనే చేసుకోవాలి. కానీ ఇజ్రాయేల్ రాజులు సహోదరులు కాకుండా అన్యులు కూడా రాజుగా వచ్చేసారు. అన్యులు కూడా రాజులు అయ్యారు, ఇశ్రాయేలీలు కాకుండా. అందుకు కారణం ఏంటి? ఈ సొలొమోను ద్వారా వచ్చినటువంటి ఒక పనికిమాలుడే. కాబట్టి ఇజ్రాయేలీలో అన్యులు దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా అన్యులు రాజులు అవ్వడానికి కారణం ఎవరు అంటే యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము. ఈ యెరోబాము ఎందుకు రావాల్సి వచ్చింది అంటే సొలొమోను అవిధేయతను బట్టే. ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా సొలొమోను పట్టించుకోలేదు కాబట్టి దేవుడు కోపగించి ఈ రాజ్యాన్ని ఇంకా విడగొట్టేద్దాం అనుకున్నాడు. ఇది ముందే తెలుసు దేవుడికి. దావీదు కాలంలోనే ఈ శత్రువు ఆరంభమయ్యాడంట. దావీదు కాలంలోనే ఈ శత్రువు ఆరంభమయ్యి సొలొమోను కాలంలో ఎదురుదన్ని పారిపోయి తర్వాత రెహబాము కాలంలో మళ్ళీ తిరిగి వచ్చాడు. అయితే మరి కారణం ఎవరు? సొలొమోనే. సొలొమోను అవిధేయతను బట్టి ఇదంతా జరుగుతూ వచ్చింది. తన సహోదరులలోనే ఒకరిని నియమించుకోవాలి. ఇది ద్వితీయోపదేశకాండం 17-14 వచనంలో దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగానే మొదట బెన్యామీను గోత్రంలో నుంచి సౌలును ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత యూదా గోత్రంలో నుంచి దావీదును దేవుడు రాజుగా ఎంపిక చేశాడు. ఆ తర్వాత రెండవది ఏంటంటే, గుర్రాలను ఎక్కువగా సంపాదించుటకు ఐగుప్తుకు వెళ్ళరాదు. ఎందుకంటే ఆ ఐగుప్తు నుంచి, ఆ ఇనుప కొలిమి నుంచి నేను మిమ్మల్ని విమోచించాను. అందుకోసం మీ తరపున 10 అద్భుతాలను అక్కడ
జరిగించాను. ఎప్పుడు ఈ లోకంలో జరగనటువంటి అద్భుతాలు. మీకోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, ఐగుప్తుని జీవితాలకి దాటించడానికి. కాబట్టి మళ్ళీ ఎప్పుడు కూడా ఐగుప్తుకి వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళకూడదు. అంటే అదే ఐగుప్తు నుంచి ఈయన గుర్రాలను తెప్పించుకున్నాడు. మొదటి రాజులు 4:26లో, 10:26లోను, అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇవి మనకి కనబడతాయి. ఐగుప్తు నుంచి ఈయన గుర్రాలను తెచ్చుకున్నాడు. గుర్రాలతో లాగిస్తాడు. చాలా రథాలను సంపాదించాడు, రౌతులను సంపాదించాడు అని ఐగుప్తు నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇంకా తర్వాత ఇదే 17వ వచనంలోకి వచ్చేసరికి, అంటే ద్వితీయోపదేశకాండము 17:17లో అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు, వారు తమ హృదయాన్ని తిప్పివేయకుండానట్లు, హృదయంలో తొలగిపోకూడనట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదంటే 1 రాజుల 11:2-4 వచనాలు చూస్తే అక్కడ 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మరి ఈ ధర్మశాస్త్రాన్ని చదవలేదు ఇతను. అది ఒకటి. ఇంకా తర్వాత ఏం చేశాడు, వెండి బంగారం అతని కొరకు, అది 17వ వచనంలో ఉంటుంది, విస్తారంగా సంపాదించకూడదు. అది ఆరంభం నుంచి ఇప్పటికీ చెప్తున్నాడు ఆ మాటని. భూమి మీద ధనము తొలగడానికి అపేక్షించద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మాట చెప్తూనే ఉన్నాడు. కానీ ఇతను విపరీతమైనటువంటి సంపద తెగ సంపాదించేశాడు. ఇది కూడా 17వ వచనంలో ఉంటుంది. 1 రాజులు 10:14-21 వరకు, అలాగే 2వ దినవృత్తాంతములు 1:15. ఇక్కడ ఈ మాటల్ని మనం చూస్తాం. అసలు లెక్కలేనంత వెండి అయితే రాళ్ళంత విస్తారం అంట. వెండి రాళ్ళంత విస్తారం. ఇప్పుడు వెండి ఎంత ఖరీదు ఉంది? ఇప్పుడు తులం వచ్చి 1100 తులం. 10 గ్రాములు ఒక తులం వచ్చి 1100 ఉంటుంది. ఇప్పుడు 10-70 ఎలా ఉంటుంది కదా, అదేనా కదా? ఏమండి, బంగారం వెండి కొన్ని వాళ్ళకి తెలుస్తుంది, ఏది వస్తుంది పేపర్లో వస్తుంది, చాలా రేటు ఉంది ఇప్పుడు. అలాంటి వెండి ఆ రోజుల్లో రాళ్ళంత విస్తారంగా వాడారంట. రాళ్ళు ఎంత సంపద! దేవుడు వద్దన్నదాన్నే చేశాడు. ప్రతి ఏటా అతనికి వచ్చేటువంటి బంగారం ఉందో ఏకంగా టన్నులు ప్రతి సంవత్సరం అతనికి వచ్చేటువంటి బంగారం. ఇంకా అది తర్వాత ఏం చేశాడు, ఇంకా ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకొని, అది యాజకుల దగ్గర ఉంటుంది, ఒక కాపీ రాయించుకొని తన దగ్గర ఉంచుకొని దాన్ని చదువుతూ ఉండాలి. అది చదివితే ఇతను ఐగుప్తుకి గుర్రాలను కొనుక్కురావడానికి మళ్ళీ పంపించుండడు. అది చదివితే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం. బోణి ఏంటి, ఐగుప్తు రాజకుమారి. మళ్ళీ అసలు గుర్రాల కోసం కూడా మనుషులను ఐగుప్తుకు పంపొద్దని దేవుడు చెప్తే ఐగుప్తు రాజకుమారిని మొదటగా పెళ్లి చేసుకున్నాడు. అన్ని దేవుని చిత్తానికి విరుద్ధంగా చేసుకుంటా వచ్చాడు. ఇక అతని హృదయాన్ని వాళ్ళు తిప్పేసి దేవుడు కాదన్న పని చేసుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రతి, అది 18వ వచనంలో మనకి అది కనబడుతూ ఉంటుంది. అలాగే తానైనా తన సంతతి వారైనా దారి తొలగకుండడం కోసం ఆ ధర్మశాస్త్రాన్ని నిరంతరము చదువుతూనే ఉండాలి. అసలు ఉంచుకున్నాడా? డౌటే. ఉంచుకుంటే తన కాపని ఎవరో ఒకరు చదివి వినిపిస్తారుగా. అసలు ధర్మశాస్త్రాన్ని పట్టించుకున్న వాడులాగానే లేడు. కాబట్టి ఇతని జీవితం దుఃఖసాగరం అయిపోయింది. సంతోషం లేదు, ఎంత సొత్తున్నా సంతోషం లేదు, ఎంతమంది భార్యలు చేసుకున్నా సంతోషం లేదు, ఎంతోమంది వచ్చి అతన్ని పొగడుతున్నా సంతోషం లేదు. అందుకు గుర్తుగానే ప్రసంగి రాశాడు, విస్తారమైన జ్ఞానం
దుఃఖానికి మూలమవుతుందని. ఇతనుకున్నటువంటి విస్తారమైన జ్ఞానాన్ని బట్టి ఇంతగా చెడిపోయినట్లుగా బైబిల్ మనకి రుజువు చేస్తుంది. అయితే దేవుడు హెచ్చరిక లేకుండా ఏమీ చేయడు. హెచ్చరిక లేకుండా చేయడు. ఈ హెచ్చరికను మనం వినాలి, పట్టించుకోవాలి. దాన్ని హెచ్చరికను పట్టించుకోవాలి. సామెతలు 1:25 చదవండి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతా. చాలే, సరిపోతుంది, చాలే. ఆయన ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు హెచ్చరించినా దేవుని వాక్యం బోధిస్తుంది, హెచ్చరిస్తుంది, ధైర్యపరుస్తుంది, దారి చూపిస్తుంది. ఇలా ఎన్నెన్నో మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు ఎందు నిమిత్తం ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా విని సరిచేసుకుంటే వారి ధన్యులే. వినకపోతే ఏమవుతారు? నష్టాల్లో పడిపోతారు, కష్టాల్లో పడిపోతారు. అప్పుడు ఏం చేస్తాను నేను మిమ్మల్ని చూసి, పిచ్చోళ్ళారా, నేను చెప్పినా మీరు వినకపోయారు. సొంత నిర్ణయాలు. సొలొమోను అన్నైనటువంటి అదోనియా చనిపోవడానికి ఏం కారణం లేదు. అమ్నోను చనిపోవడానికి, అతను అన్నయ్య, అమ్నోను చనిపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే తామారును చేర్చాడు, అందుకని అమ్నోను చనిపోయాడు. అబ్షాలోము చనిపోవడానికి కారణం ఉంది. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, చేసి తండ్రిని రాజ్యాన్ని తరిమేశాడు. కాబట్టి అబ్షాలోము చచ్చిపోయాడు. ఆ తర్వాత అబ్షాలోము తర్వాత అదోనియా ఎందుకు చచ్చిపోయాడు? సొంత నిర్ణయాన్ని బట్టి చచ్చిపోయాడు. తన తండ్రి తన తర్వాత ఎవరిని రాజుగా నిర్ణయిస్తాడో అని వేచి చూడాలి. రాజుగారు చెప్తేనే వాళ్ళు రాజు అవుతారు. అలా వేచి చూడకుండా కొన్నాళ్ళలో పెద్దోడు నేనే కదా, అమ్నోను అన్నయ్య చచ్చిపోయాడు, అబ్షాలోము అన్నయ్య చచ్చిపోయాడు, ఆ తర్వాత నేనే పెద్దోడు కదా, కాబట్టి ఇక నాకే రాజ్యం వచ్చేస్తుంది అని చెప్పేసి తనను తానుగా రాజ్యాన్ని రాజుగా ప్రకటన చేసుకుని ఒక 50 మందిని వేసుకొని తిరుగుతూ విందులు వినోదాలు, రాజ్యంలో అధిపతులందరినీ పిలిచి మరికి విందు చేయడం, ఇదంతా చేశాడు. పర్యవసానం ఏమైంది? దేవుని ఉద్దేశం సొలొమోను రాజు అవ్వాలి కదా, అది దావీదు నిర్ణయం కాదు, దేవుడే నిర్ణయించాడు. దాన్ని ఎవరు తప్పించలేరు కదా. కాబట్టి తర్వాత దావీదు సొలొమోను రాజుగా నిర్ణయించడం అది తప్పయింది. ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోయారు. అదోనియా భయపడ్డాడు. అప్పుడు కూడా సొలొమోను నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. అక్కడితో ఆగిపోతే సరిపోయేది. కానీ ఇంకా తన ప్రయత్నాలు మానలేదు. బత్షెబ దగ్గరికి వెళ్ళాడు. పిన్ని నాకు నువ్వు సాయం చేయాలన్నాడు. ఆవిడ చాలా మంచిది. తన కొడుకు కంటే ముందు తనను రాజుగా ప్రకటించుకుని హడావిడి చేసినవాడు చూస్తే ఆవిడ చూడడంతో ఏం చేయాలి? ఆవిడ చాలా కోప్పడాలి. కానీ ఏంటన్నా చెప్పు, ఏం చేయమంటావు? నా గురించి నువ్వు తమ్ముడితో మాట చెప్పాలా అన్నాడు. అలాగే చెప్తాను, ఏంటి చెప్పంటే, నాన్న వృద్ధుడైపోతే నాన్నకు భారీగా ఉండడానికని ఒక అమ్మాయిని తెచ్చారు కదా, అబీగయల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అన్నాడు. కోరిక సరైందేనా ఇది? తన తండ్రికి భార్యగా తీసుకొచ్చేస్తాను అంటే, రాజు భార్యకు తన భార్య అయితే ఇప్పుడు నేనే రాజు అని చెప్పేసి ఒక వాదాన్ని తీసుకురావచ్చు. అంటే కుట్ర మానలేతను. అందుకే అదోనియా చచ్చిపోవాల్సి వచ్చింది. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఎవరు ఆలోచన చేస్తున్నా వాళ్ళు స్థిరపరచబడరు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి, దేవునికి వదిలేయాలి. అప్పుడే ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. మన ఈ సంఘం విషయంలో కూడా అలాంటి ఒక తప్పు జరిగింది. దేవుని చిత్తం కొరకు ఎవరు ఏర్పాటు చేసుకుంటారో వారిని ఉంటారులే అని కనిపెట్టకుండా మరి
ఇజ్రాయేల్ గారి కుమారులు సొంత ప్రయత్నాలు చేశారు. మేము ఉండాలి, మేము చేయాలి. నాకు వద్దు, నేను దేవుని చిత్తం కోసమే కనిపెడతాను బాబు, నాకు ఇది వద్దని నువ్వు ఇల్లు ఊరు వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయిన బయటికి. కానీ ఏమైంది? అటు ఇటు తిప్పి దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అనడానికి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ మార్పులే అందుకు రుజువులు. అలాగే వాగ్దానం ఇచ్చి మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు కదా. ఏ వాగ్దానాలు ఇచ్చాడు ఆయన నాకు? దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో 28-20 వచనంలో అదే వాగ్దానాన్ని 2 సంవత్సరాలు వరుసగా ఇచ్చాడు. ఇదే సొలొమోనుతో దావీదు చెప్పిన మాటలే. దేవుని మందిరం పరిచర్య గురించే. నా కుమారుడా, నువ్వు ధైర్యం తెచ్చుకొని బలం పొందు, ఈ మందిరపు సేవ అంతా పూర్తయ్యేదాకా నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి ధైర్యపరిచినటువంటి మాటలు. అదే వాగ్దానాన్ని రిపీటెడ్గా 2 సంవత్సరాలు నాకు ఇచ్చాడు. అందుకు ఫలితాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రూపురేఖలన్నిటినీ దేవుడు మార్చేశాడు. మరి దేవుని చిత్తాన్ని తమ చేతులకు తీసుకొని అది పారకపోయేసరికి తమ రక్తాన్ని ద్వేషించారు మా సహోదరులు. నన్ను రక్త చావు కోరుకున్నాను, రక్తం చచ్చిపోవాలని కోరుకున్నారు. అతని ఉద్యోగం ఓడబెట్టాలని కోరుకున్నారు. జైల్లో పెట్టించాలని కూడా కోరుకున్నారు. పొద్దున్న లేచిన మొదలు నిద్ర అయ్యేదాకా తిడుతూనే ఉన్నారు. ఎన్ని మార్లు సమాధానం పెడదామన్నా కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చేశారు, గతించిపోయారు. మంచాన పడి రోగాలు వచ్చి చచ్చిపోలేదు. కేవలం దేవుని ఉగ్రత, కోపం. కాబట్టి ఏం చేయాలి? దేవుని మాట వినాలి, విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. లేని పక్షంలో నవ్వుల పాలైపోతాం. అదిగా చెప్పబడింది అక్కడ. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను అన్నాడు దేవుడు. కాబట్టి మరి ఆయన హెచ్చరికలు ఎలా వస్తాయి? నువ్వు బైబిల్ చదువుకుంటుండగా నీకే ఒక హెచ్చరిక నేరుగా కనపడవచ్చు. లేకపోతే దేవుని సన్నిధిని వింటూ ఉండగా అప్పుడైనా ఒక మాట నీ హృదయానికి గుచ్చుకోవచ్చు. ఈ రకంగా హెచ్చరికలు వస్తాయి. ఇక ముందు ఏం చేయాలంటే, ఈ రాజు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచున్నాడు అని మర్చిపోవాలా. ఇక్కడ నుంచున్నవాడిని చూడకూడదు. ఇక్కడ నుంచున్నవాడి సొంత ఉద్దేశాలు ఏం చెప్పడం, సొంత మాటలేమీ చెప్పడం. ఇందులో ఏం చెప్తుంది బైబిల్లో ప్రభు ఏం చెప్తున్నాడో ఆ మాటల్ని చెప్తాడు. కాబట్టి ఈ మాట నా ప్రభు నన్ను ఉద్దేశించి నా క్షేమం కోరి ఇచ్చిన హెచ్చరిక. లేకపోతే నా క్షేమం కోరి నాకు ఒక నడిపింపు ఇస్తూ ఉన్నాడు, నా క్షేమం కోరి నన్ను ధైర్యపరుస్తున్నాడు, నన్ను క్రమపరుస్తున్నాడని ఆలోచించాలి తప్ప వేరే ఆలోచన మన హృదయంలోకి వచ్చిందంటే నువ్వు ఆయన వాక్కు వినడం లేదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేయడం లేదు. అసలు సొలొమోనే తప్పిపోయాడు, మహాజ్ఞాని. కాబట్టి మనం ఇంకా సులువుగా తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జ్ఞాని అయిన సొలొమోను, దేవుని స్వరాన్ని విన్న సొలొమోను, దేవుడు మాట విని ఆయన మాట చొప్పున ఆయన్ని అర్థించిన సొలొమోను, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ పొందినటువంటి సొలొమోను తనే ఏమైపోయాడు? దారి తప్పి పోయాడు. ఆయన ముందే హెచ్చరిక ఇచ్చాడు, అనేకుల స్త్రీలను వివాహం చేసుకోకూడదు, వారు నీ హృదయాన్ని తిప్పేస్తారు అని ముందుగానే దేవుడు చెప్తే ఆ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడు చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా తన ఇష్టానికి పొగడతలకు లొంగిపోయి, పొగడతలు ఆయన దర్శించడానికి ఇప్పుడు వస్తుండేవారు. ఆయా దేశాల నుంచి రాజులు వచ్చేసేవారు. అందుకని సొలొమోను జ్ఞానం అంత గొప్పది, సొలొమోను జ్ఞానం అంత గొప్పది. అంటే మెల్లమెల్లంగా వ్యాపిస్తూ ఉంటుంది. నేను నా పాప చెప్పింది, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా మీరు దేవుని సన్నిధికి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు ఏంటి అని అంటే, మేము అడగొల్లని వెళ్తామంటే, ఏంటి విల్సన్ రాజు గారి మందిరానికా అని ఎవరో బస్సులో అన్నారట.
ఆ బస్సులో ప్రయాణం చేసి ఓ పాప చెప్పింది. అంటే మనకు తెలియదు. ఆ రకంగా దేవుడు ఏం చేస్తాడో అలా వ్యాప్తి చేస్తూ ఉంటాడు, వ్యాప్తి చేస్తూ ఉంటాడు. అలాగే సొలొమోను ఘనత వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ ఘనత తను రూల్ చేయకూడదు కదా. ఆ వ్యాప్తి చెందుతున్నటువంటి ఆ ఘనత అతన్ని పరిపాలించకూడదు. ఇప్పుడు ఘనత ఇతన్ని పరిపాలించింది. ఎంతోమంది వచ్చేసారు, ఈ జ్ఞానాన్ని మెచ్చుకున్నారు. మణుగుల బంగారం వెండి మణిమాణిక్యాలు తెచ్చిచ్చారు. అయ్యా మీరు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలా, నువ్వు నాకు అల్లుడు కావాలా అన్నారు. అంతే, ఆయన చేసేసుకున్నాడు. అంటే మనుషులు చెప్పిన మాటలా, దేవుడు చెప్పిందా? ఏది మనకు కావాలి? నో, నేను అలా చేసుకోను, నా ప్రభువు చేసుకోకూడదని చెప్పాడు. అసలు అన్యుల పిల్లల్ని అసలు చేసుకోకూడదు అనుకున్నాడు. మంచిది, నన్ను మీరు ప్రేమించారు, నేనంటే మీకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, సంతోషం. ఈ సంబంధాలు ఇక్కడ వరకే గడుపుతాం, అంతే తప్ప నేను మీకు అల్లుండి కాలేను, మీరు నాకు మామూలు కాలేరని చెప్పలేకపోయాడు. నో అని చెప్పలా. లేకపోతే 700 మంది భార్యలా, మళ్ళీ వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకు 300 మంది ఉపపత్నులా, 1000 మంది. అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారు రాలేటోళ్ళు? ఎంతోమంది రాజుల గురించి మనం చదువుకున్నాం. రాజులు కూడా చాలామంది భార్యలు చేసుకున్నారు, కానీ ఎంత దారుణంగా 1000 మందిని చేసుకునే వాళ్ళు ఎవరు చూడలేదు. 1000 మందిని చేసుకోవడాన్ని బట్టి 1000 రెట్లు భ్రష్టుడైపోయాడు. దేవుడు తనకిచ్చిన జ్ఞానం అతనికి ఏమాత్రం ఉపయోగపడలా. ఆయన ముందే చెప్పాడు కదా. కానీ ఇలా ఏం చేశారు వీళ్ళు? అన్య దేవతలను పూజించడానికి ఈ జతపడిపోయాడు. వాడి కోసం గుళ్ళు కట్టాడు, వాడి కోసం బలిపీఠాలు కట్టాడు, వాళ్ళ కోసం దేవతా స్తంభాలు నిలబెట్టాడు. తన భార్యలతో పాటు తను కూడా వెళ్ళి అక్కడ బలి అర్పణ చేశాడు. అందుకని ఎంత ఆశీర్వాదం పొందినోడు అంత భ్రష్టుడైపోయాడు ఈ సొలొమోను. అంత భ్రష్టుడైపోయాడు. 1 రాజులు 11:7-8 దాకా మనం చూస్తే ఇతను అస్తారోతు దేవతను, అది సీదోనీయుల దేవత, అమ్మోనీయుల దేవత మిల్కోము, మొలెకు అనేటువంటి అమ్మోనీయుల దేవతల్ని, అలాగే మోయాబీయుల దేవత కెమోష్, ఈ ముఖ్యమైనటువంటి దేవతలు, వీటి కోసం గుళ్ళు కట్టాడు, వీటి కోసం బలిపీఠాలను కట్టాడు, వీటి కోసం బలి అర్పణలు అర్పించాడు. దేవుడు దేన్ని అసహ్యించుకుంటాడో అలా అసహ్యకరమైన ప్రతి పనిని ఈ సొలొమోను చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి నేరుగా చెప్పేశాడు, నీ రాజ్యాన్ని నేను వెడగొట్టి పారేస్తాను అన్నాడు. అంతే. ఇక్కడ కిందకు వస్తే మనకు ఉంటుంది అది. చూడండి 11వ వచనం. నేను నీతో చేసిన నా నిబంధనను, నా కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేస్తాను చెప్పేశాడు నేరుగా. నేను 2 సార్లు నీకు కనబడి నిన్ను హెచ్చరించాను, నువ్వేమాత్రం కూడా పట్టించుకోలేదు. నాకు ప్రియుడు అని రీత్యా అనే పేరు పెట్టాను నీకు, కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు, నా ఆజ్ఞలను ప్రేమించలేదు, లోకరీతిని వెళ్ళిపోతా ఉన్నావు. కాబట్టి నాకు చాలా కోపంగా ఉంది. దీని పరిణామం ఏంటంటే రాజ్యం నీకు ఉండకుండా నేను తీసేసుకుంటున్నాను. అందుకంటే ఏం కావాలి? దరిద్రం. ఎంతో ప్రేమించి గొప్ప రాజ్యము, ఘనత, పేరు ప్రఖ్యాతులు, సంపదలు ఇవన్నీ దేవుడు ఇస్తే ఇప్పుడు ఆ రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి. అయినను తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నాడు, తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అది గుర్తొచ్చినప్పుడు అది నొప్పిగా ఉండాలి ఇతనికి. 2 రకాల నొప్పులు. 1, నీ శత్రువుకి ఇచ్చేస్తాను. 2, నీ తండ్రి గురించి ఒక గోత్రాన్ని నీ కొడుకు ఇస్తాను, నీ గురించి కాదంటే నువ్వు టోటల్లీ 0 అన్నాడు. అంతే. నువ్వు 0, నా దృష్టిలో నువ్వు 0 అయిపోయావు. నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్ఞానంతో నిండిపోయిన ఓ సొలొమోను, నేను 2 మార్లు హెచ్చరించినా సరే నా మాటను విననందువల్ల నేను నీ మీద కోపగించాను. ఈ కోప ఫలితం ఏంటంటే రాజ్యం నీ నుండి తీసేసుకుంటున్నాను. తీసుకుని ఎవరికి ఇస్తాను? నీ శత్రువుకి, నీ దాసుడికి ఇస్తాను, నీ దగ్గర పాలేరుకి ఇస్తాను. నేను
పాలేరిక ఇవ్వడం. రాజ్యం ఇంకోళ్ళకి ఎవరికైనా ఇస్తే వేరుగా ఉంటుంది. పాలేరిక ఇస్తే ఇది చాలా తీవ్రమైన అవమానం. అయితే ఒక గోత్రాన్ని మట్టుకు ఉంచుతాను, అది నిన్ను బట్టి కాదు, నా దాసుడైన దావీదును బట్టి ఒక గోత్రాన్ని మట్టుకే నీ సంతానానికి ఇస్తాను. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వినకపోవడం. మనం వినకపోవడాన్ని బట్టే చాలా కోల్పోతాం. వింటం లేదా అంటే నా చెవులు చాలా పెద్దగా ఉన్నాయి, నాకు బాగా వినపడుతుంది. అలా కాదు, అనుసరించకపోవడం. నేను చెప్పిన దాన్ని నువ్వు అనుసరించకపోవడం అంటాడు. 25:3 నుంచి చదువుదాం. 25:3 నుంచి చదువుదాం. యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు వచ్చాను. నేను పెందలకడ లేచి నీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను, మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగు చేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములు మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులను మీ యొద్దకు పంపుచూ వచ్చినను, మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకపోతిరి. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? దేవుని సొత్తైన ప్రజలు అన్య రాజులకు బానిసలుగా పోయేదాకా పోయింది. దేవుడు ఎన్ని మార్లు హెచ్చరించాడు. పెందలకడ లేచి తన దాసులను పంపించి హెచ్చరించినా సరే వెనకకపోవడాన్ని బట్టి వారి స్వాతంత్ర్యాన్ని తీసేశాడు దేవుడు. వారి దేశంలో వారిని ఉండనీలా, వారి మక్కువతో కట్టుకున్న గృహాల్లో వారిని ఉండనీలా, వేరే దేశానికి తాళ్లతో కట్టి పశువును లాక్కెళ్ళినట్టు వారిని లాక్కిపోయి అక్కడ బానిసలుగా చేసేసుకున్నారు. దీనంతటికీ కారణం ఎన్ని మార్లు చెప్పినా వినకపోవడం. అది ఇర్మియా 26:3 నుంచి చదువుదాం. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలసిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. నీ వారితో ఈ మాట చెప్పాలా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్నా నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞగా మీరు వినకపోతురి. మీ మేలు గోరి నేను ఇచ్చిన హెచ్చరికను మీరు పట్టించుకోకుండా పోయారు. అది 35వ అధ్యాయం 13-14 వచనాలు. నువ్వు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపము. యెహోవా వాక్కు ఇది, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా? ఇది యెహోవా వాక్కు. ఆ మాటలు వాళ్ళు చాలా స్థిరంగా ఉన్నాయి. వాళ్ళ మాటకి కట్టుబడి వాళ్ళు అలా ఉండిపోయారు. కానీ మీరు వినలేదు. మీరు 16 వచనం చదువు. రేకాబు కుమారుడైన యెహోవనాదాబు కుమారులు తన తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు వినలా.
ఆ ప్రవక్తలను పంపిస్తున్నాను, ఆఖరికి ఒక రేఖాపుని చూపిస్తూ ఉన్నాడు. వారి తండ్రికి మేము మత్తు ముందు ద్రాక్షారసాన్ని తాగము అని చెప్పేసి ప్రమాణం చేశారంట. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేఖాబీయులు ద్రాక్షారసాన్ని తాగడం మానేశారు. మాటకు నిలబడి ఉన్నారు వాళ్ళు. కానీ మీరు ఎన్ని మార్లు చెప్పినా సరే మీరు నా మాట వినలేదు. నీ మాట వింటాము, చిత్తానుసారంగా నడుచుకుంటాము, నీకు లోబడి ఉంటామని ఇదివరకు చెప్పారు. కానీ దానికి మీరు కట్టుబడ్డవారు కాదు. నా మాట వినడం లేదు. ఇంకా అలా అనేకమని చూడొచ్చు. మన జకర్యా 1వ అధ్యాయము 2 నుంచి 4 దాకా చదవండి. యెహోవా బహుగా కోపగించను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరగండి. మీ పితరులు వినలే, చాలామంది ఎన్నిసార్లు చెప్పిన. ఇప్పుడు మీరైనా ఇప్పుడు నా తట్టు మీరు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అలా కిందకి వస్తే మళ్ళీ 4వ వచనం చివరి భాగంలో దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. ఎన్ని మార్లు చెప్పినా వినకుండానే పోయారంట. 7:11 చదువు. ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసేసుకున్నారంట. వినకుండా, ఎంతగా దేవుడు హెచ్చరించినా వినకుండా అని చెప్తానే ఉన్నాడు. వినకుండా సొలొమోన్ ఏమనలేదు, మనం ఎంత. సొలొమోనికి ఎలాంటి ఫలితం వచ్చింది? అపఖ్యాతి వచ్చింది కదా. అపఖ్యాతి. దేవుడు తనకు ప్రియుడిని పెట్టుకున్న పేరు తీసి పారేసి దేవుని వాక్య అతనికి వ్యతిరేకంగా తిరిగిపోయింది. కాబట్టి సొలొమోను మంచి ఫలితాన్ని పొందాడా? కాబట్టి ఎందుకు మనకి ఇవి రాయబడ్డాయి? మళ్ళీ ఎప్పుడు కూడా మనం రోమా 15:4 మర్చిపోకూడదు. ఎందుకు ఈ చరిత్రలంతా మనం చదువుకోవాలి? మనకు అవసరమేంటి? ఎలాగనగా ఓర్పు వలనను, లేఖనం వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలగడం కోసం పూర్వమందు రాయబడ్డ ఈ చరిత్ర అంతా కూడా. ఎందుకంటే ఎందుకు మనకి చెప్తారు ఈ వంశావళి, మనకి ఎందుకు చెప్తున్నారు అని, మనకు అవసరం ఏంటి అని ఆలోచన మనకు రావచ్చు. చరిత్ర ఎప్పుడూ మర్చిపోకూడదు. చరిత్ర నువ్వు పైకి వెళ్ళడానికి తొలి మెట్టు. మొట్టమొదటి మెట్టు ఎక్కకుండా పైకి ఎలా వెళ్తావు? నువ్వు పైకి వెళ్ళడానికి మెట్లే ఈ చరిత్ర, హిస్టరీ. దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. వీటి వల్ల మనం బోధన అందుతూ ఉంటాం. మనకి బోధ కలుగుతుందంట. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి క్రియలు జరిగించాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా యథార్థమైన హృదయంతో భక్తి కలిగి ఉండాలి, ఏ రీతిగా దేవునికి నచ్చిన పనులు చేయాలి, ఏ రీతిగా శాతాన్ని వెంబడించకూడదు, వెంబడిస్తే వాళ్ళు ఏమైపోయారు, ఇవన్నీ రాసున్నాయి. ఇదే మాట మనం మళ్ళీ ఏప్రిల్ 12 కూడా చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘం వలి ఆవరించి ఉండగా అని మాట చదువుతాం. వీళ్ళందరూ మన చుట్టూ సాక్షులుగా ఉన్నారు. మేలు పొందిన వాళ్ళకి సాక్షులుగా ఉన్నారు, శాపం పొందిన వాళ్ళకి సాక్షులుగా ఉన్నారు. ఎవరి వల్లే నడుచుకుంటే మేలు పొందుతాం, ఎవరి వల్లే నడుచుకుంటే శాపాన్ని పొందుతాం. ఇలాంటి సాక్షి సమూహం మనం చుట్టూ ఎలా అయితే మేఘం ఆవరించి ఉంటుందో ఆకాశంలో, అలాగే మన చుట్టూ మేఘం వలె ఆవరించి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంట, ఈ సాక్షుల్లో నుంచి ఒక మంచి ఎంపిక చేసుకోవాలి. ఎవరిని నేను అనుసరించాలి అనేటువంటి ఒక ఆలోచన నీకు కలగాలంటే, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపే చూడాలన్నా. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఎవరిని నువ్వు వెంబడిస్తే మేలు పొందుతావో ఒక ఆలోచన దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు కదా. ఇక ఇలాంటి హెచ్చరికలు చాలా కనపడతాయి మనకి. ఇర్మియా 17:19 నుంచి 23 వరకు మనం ఇలాంటి హెచ్చరికలు చదువుతాము. అలాగే యెషయా 30వ అధ్యాయము 10 నుంచి చదువుదాం.
దర్శనము చూడవద్దని దర్శనం చూచి వారితో చెప్పువారును ప్రవచించొద్దు, మృదువైన మాటలనే మాతో పలకండి. మాయా దర్శనాలని కానండి. అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదురు ఎత్తద్దు, భవిష్యత్ జ్ఞానంతో పలుకువారునై ఉన్నారు. ఎందుకంటే ఆయన మా తప్పులు చూపిస్తాడు. మీరు నాశనం అయిపోతారంటాడు, నేను మిమ్మల్ని శపిస్తానంటాడు. అవన్నీ ప్రేమతో చెప్తున్నాడు అనే సంగతి వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఆ మాటలే మాకొద్దు, అస్సలు మేము వినం, మాకొద్దు, మేము వినం. అది చాలామంది ఇలా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కూడా అట్నుంచి వచ్చేటువంటి మాటలు కూడా అలాంటివే. ఏంటి మీరు ఎప్పుడు చూసినా పాపులు 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 అంటారు. ఏం పాపం చేసేసాం మేము? ఏం పాపం చేసేసాం మేము? ఏం పాపం చేయలేదు. ఎవరైనా చంపామా? ఎవరైనా దోచుకున్నామా? ఏం చేసేసాం మేము? ఇలాంటి మాటలు చెప్తారు ఎప్పుడు చూసినా బైబిల్లో నుంచి అని అంటుంటారు. అంటే దేవుడిచ్చే హెచ్చరికను మాకు వద్దు, చెప్పొద్దు. అసలు మీకు మేము ఏం పాపం చేయట్లే, మేము చాలా పుణ్యాత్మలం. మనకు తెలుసా మనం చేసేది పాపమో కాదో? మనకు తెలుసా? మన హృదయం ఏ రీతిగా ఉందో దానిని బట్టే మనం ఆలోచన చేస్తాం. దొంగోడు కూడా తను చేస్తుంది రైటే అనుకుంటున్నాడు, హంతకుడు కూడా తను చేస్తుంది రైటే అనుకుంటున్నాడు, ఊరికి అవతలను తిట్టేవాడు కూడా నేను చేసింది రైటే అనుకుంటున్నాడు. వాడు మనసుకు తోచినట్టు వాడు చేసుకుంటూ పోతూ ఉన్నారు. తనకు తోచింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాను కదా. కాబట్టి దేవుడు చెప్పేటువంటి ఆ వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడే మనం చేస్తున్నది రైటో కాదో, మనం చేస్తున్న పని, మనం మాట్లాడుతున్న మాట, మనం పోతున్నటువంటి దారి ఇవి సరైనవా కాదా అని ఎప్పుడు తెలుస్తాయంటే వాక్యపు వెలుగులో చూసుకుంటేనే తెలుస్తాయి. కాబట్టి అప్పుడెప్పుడు యెహోవా గురించి మా దగ్గర చెప్పకండి, మీరు ఆయన ఊసి మా దగ్గర ఎత్తకండి. అసలు మీరు మాకు ఉపయోగపడేటువంటి దర్శనాలు కానండి, మాయా దర్శనాలు కానండి. నువ్వు మేడ మీద మేడ కట్టేస్తావని చెప్పండి. మీరు కొడుకుల్ని కంటారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కలెక్టర్లు అయిపోతారు, కోట్లు సంపాదించేస్తారు. ఇలా చెప్పండి, మాకు ఇష్టం. అంతేగాని వేరేగా యెహోవా మాటలు మాకు అసలు చెప్పొద్దు, మా దగ్గరికి అసలు మీరు తీసుకురావద్దని చెప్పేసి వాళ్ళు అంటారంట. అంటే వినకుండా పోతూ ఉన్నారు. వినకుండా పోవడాన్ని బట్టి ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఒకే సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ రాజ్యము రెండుగా చీలిపోవడానికి కారణమైపోయాడు సొలొమోను. రెండుగా చీలిపోవడానికి సొలొమోను కారణమైపోయాడు. అంటే ఈ చరిత్రని ఎవరైనా మార్చగలరా? ఇజ్రాయెల్ రాజ్యము యూదా రాజ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యంగా ఎప్పుడు చీలిపోయింది? సొలొమోను కాలంలో. ఎందుకు చీలిపోయింది? సొలొమోను యొక్క అవిధేయతలను బట్టి. ఎలా? ఎన్నిసార్లు దేవుడు చెప్పినా అతను వినలేదు. దేవుడికి ఇష్టం కానిదల్లా చేసుకుంటూ వచ్చాడు. అందుకు దేవుడికి కోపం వచ్చి ఈ రాజ్యాన్ని విడగొట్టేశాడు. ఈ అపఖ్యాతి సొలొమోనుకి రాకుండా ఎవరైనా తీయగలరా? ఎలా అయిపోయిందో చూడండి, అంత అపఖ్యాతి. కారకుడు సొలొమోనే, కానీ అతని జ్ఞానం అందుకు ఉపయోగపడలా. కాబట్టి ఏడుస్తూ విస్తారమైన జ్ఞానం వల్ల దుఃఖమే కలుగుతుంది కదా. చూడండి, ప్రసంగిలో మనకు 1వ అధ్యాయంలోనే ఆ మాటను మనం చదువుతాం. ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రారంభమే ఇలాంటి మాటలు ఎందుకు ఎత్తాడినా? తన అనుభవం. ప్రసంగి అంతా తన స్వానుభవమే. ఒరే బాబు, వ్యర్థరా నాయన, వ్యర్థరా నాయన, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, నేను వ్యర్థుణ్ణి అయిపోయాను. నేను సంపదల వెంట పరిగెత్తాను, పేరు ప్రఖ్యాతులను పరిగెత్తాను, ఎంతమంది భార్యలు చేసుకుంటే అంత గొప్ప అనుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూనే పోయాను, వెండి బంగారం విస్తారంగా సంపాదిస్తూ వచ్చాను. ఏం చేశాను? ఇవన్నీ వదిలిపెట్టే పోయాను.
పోత ఊరినైపోయానా అంటే రాజ్యం విడిపోవడానికి కారకుడైపోయా. ఒక పనికి మాలిన వాడు రాజుగా రావడానికి కూడా నేనే కారణమైపోయా. కాబట్టి వ్యర్థం. నా గొప్పతనం చూడకండి మీరు, నా సంపదను చూడకండి మీరు, నా పేరు ప్రఖ్యాతులను చూడకండి మీరు. రెండో కోణం ఉంది, దాన్ని చూడండి మీరు బాగుపడతారు అంటూ ఈ ప్రసంగి ఆయన రాశాడు. ఏడ్చుకుంటూ కదా, ఏడ్చుకుంటూ రాసినటువంటి ఆయన స్వానుభవాలతోటి ఇది మనకి కనబడుతుంది. మరి సొలొమోన్ని ముగించేద్దాం. ఎలా ముగించేద్దామా? ముగించేద్దాంలే, ఇప్పటికే నెల అయిపోయింది. నెలల గురించి సొలొమోన్ గురించి మాట్లాడుతున్నాం, ముగించేద్దాంలే. ఇది ఒక్కటి కదా, రాజాని దేవుడు తీసేసి సేవకుడికి ఇచ్చేస్తాడు. అప్పుడే ఆయన తన దాసుడిని పంపించేశాడు. పంపించేసి యెరొబామును పట్టుకున్నాడు. యెరొబాము దగ్గరికి వెళ్ళాడు. తన పై వస్త్రాన్ని 11 తొణుకలకి చింపేశాడు. 10 అతని చేతికి ఇచ్చాడు. ఇదిగో 10 గోత్రాలని దేవుడు నీకు ఇస్తున్నాడని చెప్పాడు. ఇది మనకి ఒట్టు రాజులు 12 అధ్యాయాలు 24 వచనాలు మనకి కనపడుతుంది. రోజు విడిపోయింది, రాజ్యం పూర్తిగా విడిపోయినటువంటి సందర్భం. అది తర్వాత ఏంటంటే, ఈ 10 గోత్రాలను ఎవరైతే తీసుకున్నారో దేవుడు సొలొమోనుకి బాగా కోపం రప్పించడానికి, ఏడుపు రప్పించడానికి శత్రువుకి ఇచ్చాడు. కానీ ఈ శత్రువు దేవునికి కృతజ్ఞుడై లేడు. మళ్ళీ సౌలు బాటలో నడిచాడు. సౌలు అయితే అన్య విగ్రహాలను పెట్టలేదు, కానీ దావీదును చంపడమే పనిగా పెట్టుకున్నాడు. ఉద్దేశం ఏంటి? తన రాజ్యం తన కుమారులకు ఉండాల. ఈ సొలొమోను ఉంటే నా రాజ్యం నా తర్వాత నా కుమారులకు రాదు, కాబట్టి ఈ దావీదుని చంపేయాలి. ఇదే తనకి ఆహారము పానీయమైపోయింది సౌలుకి. అది దేవుడే ఇచ్చిన రాజ్యం. తనకు కావాలనేమి రాజు కాల, తనేమి పోరాడి రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కేవలం దేవుడే ప్రేమించి ఈ కీష్ కుమారుడైనటువంటి ఈ సౌలును రాజుగా చేస్తే, ఆ తర్వాత దేవుని మీద ఆధారపడకుండా ఆ రాజ్యాన్ని తన కోసం కాపాడుకోవాలని దేవుని అభిషేకాన్ని పొందినటువంటి, తనకి ఎంతో గొప్ప విజయం ఇచ్చినటువంటి తన కుమారుడి వంటి వాడు, తన రోగాన్ని పోగొట్టేటువంటి ఒక వైద్యుడు లాంటివాడు, అలాంటి పిచ్చుకుక్కను తరిమినట్టు తరుముతనే పోయాడు. చివరికి ఒక పనికి మాలిన చావు అతను చేసిపోయాడు. అదే రీతిని ఇప్పుడు యెరొబామును కూడా దేవుడే ఎంపిక చేసుకుని 10 గోత్రాల మీద తను రాజుని చేస్తే, మళ్ళీ ఇతర రాజ్యాన్ని కాపాడుకోవడానికి వీడి సొంత ప్రయత్నం మొదలెట్టాడు. దేవుడు నాకు ఇచ్చాడు ఈ రాజ్యం అని ఏమాత్రం కూడా దేవుని పట్ల అతనికి కృతజ్ఞత లేకుండా పోయింది. ఎంత దుర్మార్గుడు అయ్యాడంటే, రికమాకాండం 32 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక దూడని చేసుకుంటారు కదా, దేవుడికి చాలా కోపం వస్తుంది కదా. ఈ అలాంటి దూడలను ఈడు చేయించాడు. మళ్ళీ యెరొబాము చేయించాడు, ఈ దూడలు చేయించాడు. యెరూషలేములో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళి అందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ అక్కడే రెహబాముని వెంబడిస్తారేమో, నా రాజ్యం పోద్దేమో అని చెప్పేసి దూడలు చేయించి ఆ దూడలు నెలకొల్పి అక్కడ, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుళ్ళు ఇయ్యే, మీరు యెరూషలేము దాకా వెళ్ళక్కర్లేదు, వీటిని ఆరాధించండి అని ఆరంభంలోనే మొదలెట్టాడు. ఎలాంటి ఒక పనికి మాలోడు రాజ్యం మీదకి రావడానికి కారణం ఎవరు? సొలొమోనే కదా. సొలొమోనే రాజ్యం విడిపోవడానికి కారకుడు. ఒక పనికి మాలిన పాలకుడు ఇశ్రాయేలీయుల మీదకి రావడానికి కూడా కారకుడు ఈ యెరొబామే. మనం 1 రాజులు 14వ అధ్యాయం నుంచి మొదలు పెడితే, అలాగే 2వ రాజులు 23వ అధ్యాయం దాకా చూస్తే అక్కడక్కడ ఏముంటుందంటే, అక్కడ యెరొబాము చేసినటువంటి పాపం, యెరొబాము వలే నడుచుకున్నటువంటి వాళ్ళు అంటూ 21 పర్యాయాలు అంతకంటే ఎక్కువ యెరొబాము గురించి చెప్పారు. యెరొబాము చేసినట్టు పాపం చేశారు, యెరొబాము చేసినట్టే నడుచుకున్నారు, యెరొబాము చేసినట్టే పాపం చేశారు. ఇశ్రాయేల్ రాజుల గురించి ప్రస్తావన, దానికి ఒక రోల్ మోడల్ అయిపోయాడు ఈ యెరొబాము.
మీరు చదువుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ రాజులు వచ్చినప్పుడల్లా ఈ యెరొబాము పేరు వచ్చేస్తుంది. ఇజ్రాయెల్ రాజుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తన పితరుడు తన ముందోడైనటువంటి యెరొబాము నడిచినట్టు నడుచుకున్నారు అని చెప్పేసి రాయబడుతుంది కదా. ఇటువంటి ఒక పనికి మాలినటువంటి వాడు రాజుగా వచ్చి యావత్ ఇశ్రాయేలీలను భ్రష్టు పట్టించేశాడు. ఇది ఎక్కడి దాకా పోయిందంటే వీళ్ళందరూ బబులోనియులకు బానిసలైపోయేదాకా పోయింది. అంటే ఇజ్రాయేలీయులు బానిసలుగా మారిపోవడానికి మొక్క నాటింది ఎవరు? ఈ సొలొమోనే. ఈ సొలొమోనే. ఇతను బట్టి ఇదంతా జరిగింది. ఇతను దేవుడు హెచ్చరించినప్పుడు ఆ మాట విన్నవాడైతే స్పందించి దిద్దుకున్నవాడైతే ఈ రాజ్యం చీలిపోవలసిన పని ఉండేది కాదు. ఈ నెబాతు కుమారుడైనటువంటి యెరొబాము లాంటి ఒక పనికి మాలిన రాజు ఎక్కువ చెడుగా ఎక్కువ నచ్చుతుంది జనాలకి, మంచి నచ్చదు. చాలా తొందరగా ఆకర్షించేది చెడే, చాలా తొందరగా ఆకర్షించేది చెడే. అవి నెబాతు కుమారుడైన యెరొబాము చేసిన చెడు వీళ్ళు బాగా ఆకర్షించేది. దానిని బట్టి నడుచుకుంటూ వచ్చింది. చూడండి, 21 సార్లు కంటే ఎక్కువ సార్లు నెబాతు కుమారుడైన యెరొబాము చేసినట్లు అని మనకి ఈ రాజుల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. 2వ రాజులు 23వ అధ్యాయం దాకా వస్తూనే ఉంటాయి. నెబాతు కుమారుడైన యెరొబాము చేసినట్టు, యెరొబాము చేసినట్టు, యెరొబాము చేసినట్టు. అలా ఇశ్రాయేలుని పాపంలో నింపేసినటువంటి వాడు, అలాంటి ఒక పనికి మాలిన వాడు రాజు కావడానికి కారణం ఈ సొలొమోనే. భ్రష్టులైపోయారు అందరూ కూడా, భ్రష్టులైపోయారు అందరూ కూడా. ఆఖరికి బానిసలైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సొలొమోను మనకి ఆదర్శప్రాయుడేనా? సొలొమోను మనం అనుసరించవచ్చా? చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం కదా, కింగ్ సొలొమోన్ అంటే అబ్బో మామూలుడు కాదు. చాలా గొప్పగా అతని జ్ఞానాన్ని గురించి, అతని ఐశ్వర్యాన్ని గురించి, ఒక్క పూట అతని ఇంట భోజనం ఎంత ఉందో దానిని బట్టి అబ్బా ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. ఈ ఫుడ్ సంపాదించడానికి నెలకు ఒకటి చొప్పున 12 మందిని ఏర్పాటు చేశాడు. వాడు అమాయక ప్రజల మీద పడి అవన్నీ లాక్కొచ్చి పెట్టేవారు. ఇక్కడ రాజు ప్రజలకు ఇవ్వాల్సిన బదులు ఈ రాజు ఇంట్లో భోజనం కోసం ప్రజల మీద పడి దోసుకొచ్చేవారు. నెలకొక్కడు చొప్పున 12 మందిని ఏర్పాటు చేశాడు. ఈ 12 మంది పని ఏంటంటే పోగెట్టడమే, పోగెట్టడమే. ఆహారాన్ని జనాల దగ్గర నుంచి పోగొట్టేటువంటి పని చేయడం కొరకు 12 మందిని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏ కోణంలో చూసినా సరే సొలొమోను నుంచి మనం నేర్చుకోదగింది ఏంటంటే ఒకటే ఒకటి, మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుడి దర్శనమిచ్చి ఏం కావాలని అడిగితే ఒక యుక్తమైన కోరిక కోరుకున్నాడు, నాకు జ్ఞానం ఇయ్యే. అదొక్కటే సొలొమోను నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఇంకా తండ్రి ఏదైతే హెచ్చరికలు ఇచ్చాడో వాటన్నిటినీ నెరవేర్చిన తర్వాతే, తండ్రి మాట విన్న తర్వాతే సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటిదాకా సింహాసనం ఎక్కల. యోవాబు గురించి జాగ్రత్త, షిమీ గురించి జాగ్రత్త, ఇలా హెచ్చరికలు ఇచ్చాడు కదా. ఏవైతే హెచ్చరికలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చేసుకుని సరి చేసేసుకుని అప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు తప్ప ముందు గబగబా సింహాసనం మీదకి వెళ్ళిపోవడానికి ఇష్టపడలా. అదొకటి అతని నుంచి మనం కోరుకోదగినటువంటి పరిణామం కదా. ఇంకా 3000 సామెతలు కూర్చాడు, 1005 కీర్తనలు రాశాడట. అయితే అన్ని కీర్తనలు మనకి ఇందులో రాలేదు, 2-3 కీర్తనలు మట్టుకే కనబడతాయి కీర్తనలో. అవన్నీ మరి ఎక్కడున్నాయో తెలియదు మనకి. మొత్తం మీద అయితే 1005 కీర్తనలు రాశాడంటే 3000కు పైగా సామెతల్ని అనుక్రమపరిచాడు. అలాగే ప్రసంగి లాంటి ఒక జీవిత సత్యాన్ని తెలియపరిచేటువంటి పుస్తకం అది. వ్యర్థం, ఎక్కువ మంది దాన్ని వెంబడిస్తున్నారు. నావలి నేను బంగారం వెంటపోయా,
వెండి వెంట పోయా, పేరు ప్రఖ్యాతుల వెంట పోయా, మండి మాణిక్యాల వెంట పోయా, అనేక మందిని భార్యలు చేసుకుంటూ పోయా, ఆఖరికి వ్యర్థుండైపోయా నేను. నన్ను బట్టి ఇజ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. నన్ను బట్టి ఓ పనికి మాలినవాడు ఇజ్రాయేల్ మీదకి రాజుగా వచ్చాడు. నన్ను బట్టి చివరికి యావత్ ఇజ్రాయేల్ జాతి బబులోనీయులకి బానిసలైపోయారు. కాబట్టి నన్ను మీరు వెంబడించొద్దు, వ్యర్థం, ఇది వ్యర్థం అంటూ ప్రసంగంతా ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు కదా. కాబట్టి నిజమే సొలొమోను గొప్పోడే, దేవుడు కోరుకున్నవాడు. ముందుగానే ఎంపిక చేసుకుని నీకు ఇస్తున్నాను కొడుకు, అతను నాకు మందిరం కడతాడు. ఈ లోకంలో గొప్ప మందిరాన్ని కట్టినటువంటి విషయంలో కూడా సొలొమోను గొప్పడే. ఇందులో మనకి దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో 1 నుంచి 17 వరకు అక్కడ స్పష్టంగా బాగా రాశాడు. మందిర నిర్మాణం ఎలా జరిగింది అనే విషయాల్ని అక్కడ బాగా రాశాడు. ఇందులో 1వ రాజులు 7వ అధ్యాయంలోనూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం మట్టుకు చాలా స్పష్టంగా బంగారం వెండి వాడిన విధానం ఎలా చేశారు, స్తంభాలు కూడా ఈ రీతిగా బంగారం కమ్మలి ఎన్ని వివరంగా రాశాడు. అక్కడ నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడ అంత బంగారం ఎలా సంపాదించాడు, అంత బంగారం ఎలా సంపాదించాడు, అంత వెండి. నిజంగా మందిరం కట్టడం కొరకు ఇతను దాదాపుగా 1,83,000 మందిని నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. బరువులు వేయడానికి కూడా 70,000, ఆ తర్వాత మళ్ళీ కర్రలు నరకడానికి ఒక 80,000, వీళ్ళందరి మీద మళ్ళీ ఆధిపత్యం చేయడానికి 3,600 మంది. ఇంతమంది అయితే వీళ్ళెవ్వరూ ఇశ్రాయేలీయులు కాదు. ఇది గొప్ప విషయం. వీళ్ళెవరు ఇశ్రాయేలీయులు కాదు. వీళ్ళెవరిని ఇలాంటి పనికి ఉపయోగించలా, ఈ వెట్టి పనికి వారిని ఉపయోగించలా. అన్యులైన వారు వీరిని చేర్చున్నారు కొంతమంది, అలాంటి వారిని ఉపయోగించాడు. సొలొమోను ఇశ్రాయేలీయులను అయితే దాసులుగా చేయలే. అసలు అదొక గొప్ప విషయం. దాసులుగా అతన్ని చేయలేదు, అలాగే ఈ పని చేయడానికి కూడా ఆయన ఏర్పరచలే. ఆ విషయం కూడా మనం చూడండి. మనకి ఈ దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే మనకి 2వ అధ్యాయంలో మనకి ఇది కనబడుతుంది అనమాట. చూడండి ఏమంటారు ఇక్కడ, సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవాలని తీర్మానం చేసుకొని బరువులు మోయడానికి 70,000 మంది, కొండల మీద మ్రానులు కొట్టడానికి 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. చూడండి ఎంతమందిని ఇది కట్టడం కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. ఇంకా 3వ అధ్యాయంలో అయితే దేని కొరకు అంత బంగారం వాడాడు. మనకి యాకీను బోయజు అనేటువంటి 2 స్తంభాలు యెరూషలేము దేవాలయంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయ్యాయి. ఎంతంత అంటే 18 మూరల ఎత్తండి. 18 మూరల ఎత్తు, 12 మూరల కైవారం అని రాయబడింది. అయితే ఒక చిన్న తేడా కనపడుతుంది మనకి. రాజుల గ్రంథంలో అయితే 18 మూరల ఎత్తు అని ఉంది, కానీ ఇది మాట దినవృత్తాంతాలకు వచ్చేసరికి ఇది 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంటుంది. 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను వేయించను అని రాయబడింది. ఇక్కడ 35 అంటే 2 కలిపి అనమాట. ఇది ఎలా ఉందంటే మనకి ఒక్కొక్కటి 35 అనిపించేలా ఉంటుంది, కానీ ఇక్కడ 2 కలిపి 35 మూరలు అన్నాడు. అంటే ఒక్కొక్కటి 27 అడుగుల ఎత్తు, 27 అడుగుల ఎత్తు. ఇది దాదాపు 3 అంతస్తుల భవనం అంత ఎత్తు అనమాట ఈ స్తంభం. దానికి కైవారం అంటే చుట్టుకొలత. దీని చుట్టుకొలత ఎంత ఉంటుంది, ఎన్ని అంగుళాలు ఉంటుంది దీని చుట్టుకొలత? ఈ స్తంభం చుట్టుకొలత ఎన్ని అంగుళాలు ఉంటుంది? చుట్టూ తిప్పితే ఒక 20 అంగుళాలు ఉండొచ్చు. తప్పితే 2 అడుగులు, రౌండ్ 2 అడుగులు వస్తుంది. కానీ ఆ స్తంభాల చుట్టుకొలత 18 అడుగులు.
ఆ బోయజు యాకీను అనేటువంటి స్తంభాల చుట్టుకొలత 18 అడుగులు అన్నమాట. రౌండ్ సర్కిల్ 18 అడుగులు. అంతంత పెద్ద 2 పెట్టాడు ముందు. కుడివైపున యాకీను, ఎడమ వైపున బోయజు అనే వాటికి పేర్లు పెట్టాడు. అయితే ఇది 2వ రాజులు 25వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాటిని రంపాలతో కోసి మొక్కలు చేసి పట్టుకెళ్ళిపోయారు. రంపాలతో కోసి ముక్కలు చేసేసి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. బబులోను దేశం పట్టుకెళ్ళిపోయారు. ఆ మందిరం తలుపులకు ఉండేటువంటి బంగారం అని ఎక్కడెక్కడెక్కడ బంగారం ఉన్నాయో, వెండి ఉన్నా మొత్తం అంతా ఓడపీక్కుని బబులోను పట్టుకెళ్ళిపోయారు. ఇలా బబులోనీయులకు వీళ్ళందరూ దాసులైపోవడం, యెరూషలేములో ఇంత సొలొమోను మక్కువతో కట్టిన మందిరం మొత్తానికి పూర్తిగా డిస్మాంటిల్ చేసినట్టు చేసేసారు అంతే. కారణం ఎవరు? ఇది కట్టిన సొలొమోనే. ఇది కట్టిన సొలొమోని అది ఆ రీతిగా పాడైపోవడానికి కూడా కారకుడైపోయాడు. అంటే తాను చేసిన పని నిలబడిందా? ఒకరి పని నిలిస్తేనే కదా బహుమానం. పాల్గారు చెప్తారు కదా, అది కాలిపోతే బహుమానం దొరకదని. అలాగే ఇప్పుడు ఏమైంది? ఇది కాల్చబడే ఏకంగా కాల్ చేశారు. ఎన్ని ఊడబీకుని పట్టుకెళ్ళిపోయారు, కాల్ చేశారు కూడా. కాబట్టి సొలొమోను ఫలాన్ని పోగొట్టుకున్నాడా, గెలిచాడా? పోగొట్టుకున్నాడే కదా. కాబట్టి మనం సొలొమోను నుంచి నేర్చుకోవలసినవి ఎంతవరకు అంటే, సొలొమోను వలె యుక్తమైన కోరిక కోరుకోవాలా. మందిరం కట్టిన తర్వాత ఇది నేను కట్టానని అహంకరించలేదు. దేవుని నామ ఘనత కొరకే ఈ మందిరం అని పదే చెప్పాడు. అదే మాట చెప్పాడు ఆయన ఎప్పుడు కూడా. దాన్ని ఎప్పుడు మనం మాదిరిగానే తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత మోకరించి ప్రార్థన చేశాడు. అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఎన్ని కేటగిరీలు మీకు మొన్న చెప్పాను కదా, చక్కగా విడదీసి చాలా 7 కేటగిరీల కింద విడదీసి మోకరించి ఆయన ప్రార్థన చేసిన వాడిగా మనకి కనపడతాడు. కాబట్టి ఇటువంటివి కొన్ని మనకి మాదిరికరంగా ఉన్నాయి. అతను అన్యులను పెళ్లి చేసుకోవడం కానించి ఇక అతను అనుసరించకూడదు. మనం అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం ఎవడు మొదలెట్టాడో అప్పటి నుంచి ఇక సొలొమోను అస్సలు మనం మాదిరిగా తీసుకోకూడదు. తీసుకుంటే అది నష్టం వైపుకే వెళ్ళిపోతుంది కదా. నిజంగా అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఇందాక మనం చదివింది మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, దావీదు కాలంలోనే ఒక శత్రువుని లేపాడంట. ఆ శత్రువు ఇంట్లో నుంచే ఇప్పుడు సొలొమోను మీదకి వచ్చాడు. ఆ శత్రువుకి రాజ్యాన్ని విభాగించి ఇచ్చాడు. అది దావీదు కాలంలోనే పునాది పడింది. ఇలా జరుగుతుందని భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు, ఆయన దృష్టికి కనపడినది ఏది కూడా ఈ లోకంలో ఉండదు కదా. కాబట్టి సొలొమోనుతో మరి దావీదు చెప్పింది అదే, నా కుమారుడా, నా తండ్రి ఎలాంటివాడంటే, నా దేవుడు ఎలాంటివాడంటే హృదయాంతర్యాలు ఎరిగినటువంటి దేవుడు అని చెప్పాడు. దీన్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మన హృదయ ఆంతర్యంలో ఏముందో ఎరిగినటువంటి దేవుడు ఆయన. మనం దాచిపెట్టగలమా? దాచిపెట్టలేం. ఖచ్చితంగా అది ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది. అయితే ముందుగానే తెలుసుకున్న వాళ్ళు అలిధన్యులు. ఇలాంటిది దేవుని చిత్తానికి విరుద్ధమైన ఒక తలంపు నాలో పుడుతుంది. చక్కగా నినివే పట్టణస్తులు ఎంత చక్కగా దిద్దుకున్నారు వాళ్ళు. యోనాను పంపించి, నినివే పట్టణస్తులు పాపం ఎక్కువైపోయింది, ఒక 40 రోజుల్లో నేను నినివే నాశనం చేసేస్తాను, నువ్వు వెళ్ళి చెప్పు అంటే, ముందు ఇష్టపడకపోయినా చివరికి చేప కడుపులు ప్రయాణం చేసి వెళ్ళాక అక్కడ చెప్పాడు, 3 రోజులు తిరిగితే కానీ నినివే పట్టణం పూర్తి అవ్వదు. అలాంటిది ఒక్కరోజు తిరిగేటప్పటికీ దావానల్లా ఆ వార్త నినివే అంతా వ్యాపించేసింది. రాజు కూడా కిందికి దిగిపోయాడు. రాజవస్త్రాలు కిరీటం తీసి పారేసి గోని పట్టు కట్టుకుని దుమ్ములు కూర్చున్నాడు.
ఎంత గొప్ప మేలుకొలుపు చూశారు. ఒక్క హెచ్చరిక అంతే. ఒక్క హెచ్చరికతో వాళ్ళు దిద్దుకున్నారు. కాబట్టి నాశనం చేస్తానన్న దేవుడు మానేశాడు. కానీ సొలొమోను 2 సార్లు హెచ్చరించినా వినకపోయాడు. కాబట్టి ఎవరు ధన్యులు? నినివే పట్టణస్తులే ధన్యులు కదా. అక్కడ రాజు కూడా సింహాసనం దిగిపోయాడు కదా. ఒక్కసారి హెచ్చరిక అంతే. అది కూడా పూర్తిగా పట్టణం అంతా కూడా తిరిగి చెప్పలే. ఏదో ఒక మూల చెప్పేటప్పటికీ ఆ వార్త పట్టణం అంతా వెళ్ళిపోయింది. అందరూ కిందకి దిగిపోయారు. పశువులు కూడా నీళ్ళు పెట్టలేదంటాడు. కనికరింపబడ్డాడు. చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. ఇప్పుడైనా 2 సార్లు హెచ్చరించినప్పుడు దేవుని నిర్ణయం వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వచ్చుంటే నిర్ణయం మార్చుకునేవాడేమో. కానీ ఈ లోక సంబంధంగా అతనికి అందుతున్నటువంటి గౌరవ మర్యాదలు, సన్మానాలు, పొగడ్తలు ఇవేమీ అతన్ని కిందకి తీసుకురాలేకపోయాయి. ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి, కాలు జారి చోటు దాకా వెళ్ళిపోయాడు. ఆశాపుడు 73వ కీర్తనలో మనం చదివినట్టుగా కాలు జారి చోటు దాకా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పడ్డాడు అంతే. నాశనమే నాశనమే కదా. మన దేవుడు భూత భవిష్యత్ వర్తమానం కాలాలు ఎరిగినటువంటి వాడు. ఇలా మనకి ప్రతిదినం నీ బైబిల్ చదివేటప్పుడు హెచ్చరిక ఇవ్వచ్చు. అలాగే మందిర్లోకి వచ్చి వినేటప్పుడు ఒక హెచ్చరిక నీకు తట్టచ్చు. నీ హృదయాన్ని తట్టి, నా కుమారుడు, నా కుమార్తె, ఇది తప్పు, ఇది కాదు, ఇలా నడుచుకోకూడదు, ఇది నాశనానికి దారితీస్తుంది అనేటువంటి ఒక హెచ్చరిక తట్టినప్పుడు ఏం చేయాలి? మనం మేల్కొని దిద్దుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పుడే ధన్యులం. దిద్దుకునే ప్రయత్నం చేయకపోతే ఎంత గొప్ప సొలొమోను కూడా భ్రష్టుడే అయిపోయాడు. మనమేమో అతీతులం కాదు. దేవుని ప్రేమను గుర్తించాలి మనం. ఆయన ఉట్ని చేశాడు, ముందు హెచ్చరిస్తాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. అందుకంటే ఆయన ఆరాధించడానికి ఎక్కువ కారణాలేమీ అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు మా మధ్య నుండి నాయన ఇదిగో తండ్రి, మీరు సొలొమోనుకు 2 మార్లు మీరు హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా అతను పట్టించుకోకపోవడాన్ని బట్టి మీరు నిర్ణయాన్ని ప్రకటించి నెరవేర్చినటువంటి దేవుడు మీరు ఆయన. మరి సొలొమోను మీరు కోరుకున్నారు. దేవునికి ఇష్టడు, యెహోవాకు ఇష్టడని మంచి పేరు అతనికి మీరు ఇచ్చారు. యెహోవా కోరుకున్న వాడిని రీత్యా పేర్చారు మీరు. కానీ తానైతే మీ చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాడు. మీరు ప్రేమించి హెచ్చరిక ఇచ్చినా దాన్ని పట్టించుకున్నవాడు కాలేదు. కాబట్టి ఆ తర్వాత అతని జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. యావత్ ఇజ్రాయేలీ జాతిని కూడా భ్రష్టులుగా అయిపోవడానికి కూడా ఒక రకంగా సొలొమోను కారకుడు అయిపోయాడు. కాబట్టి సొలొమోను యొక్క జీవిత పార్శ్వాలు, మొదటి పార్శ్వం చాలా మంచిది. కాబట్టి మేమందరం కూడా దాన్ని విని దానిని బట్టి నడుచుకోవడం ద్వారా మేము మేలు పొందగలుగుతాం. రెండవ పార్శ్వం అది శాపగ్రస్తమైనది, శాపాన్ని వారి మీదకి తీసుకొచ్చింది. కాబట్టి పొరపాటును కూడా మేము ఆ రెండవ పార్శ్వాన్ని మేము అనుసరించకూడదని మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. తండ్రి, మా ప్రియులు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగున సహాయం చేయండి. మీ మాటలు అందించమని ప్రభువును మా రక్షకుడైన యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ కృపాసనకు వస్తున్నాం నాయన. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడడానికే నిలబడబోతున్నాను. దేవుని బలహీన ప్రభా, కొద్ది నిమిషాలు నన్ను బలపరచమని అడుగుతున్నాను. ఈ మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకోండి. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అత్యంత శ్రేష్టమైన సమయానికి ఇప్పుడు మనం వస్తున్నాము.
ఆయన ఎందుకు ఆరాధనీయుడో ముందు మనం తెలుసుకున్నాము. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినటువంటి దేవుడు, తన చిత్తానుసారంగా జరిగించేటువంటి దేవుడు, బల ప్రభావాలు కలిగిన వాడైనప్పటికీ కూడా ప్రేమతో మనల్ని హెచ్చరించేటువంటి దేవుడు. లోబడనొల్లకపోతే తప్ప దండం కిందకి ఆయన ఎప్పటికీ తీసుకురాడు. కాబట్టి ఆయన మనకి ఎంతైనా ఆరాధనీయుడని చెప్పేసి మనము ఆరాధన వర్తమానంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పొందడానికై సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో మన పితరుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, జగద్రక్షకుడు. ఆయన మనకి రక్షణనిచ్చినటువంటి వాడు కదా. కేవలం కృప ద్వారానే ఇదంతా ఇవ్వబడిందని చెప్పేసి, ఓ జగద్రక్షక. 224వ పాట ఇది. నిలమందిర విషయం అయితే 222, పాత అయితే 193. పల్లవి ఒక చరణం మట్టుకే పాడతాం. పల్లవి ఎందుకంటే ఆయన కృప ద్వారా రక్షణ మనకి ఇచ్చాడని. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణను సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి నాకై, బలి అయితివి నాకై. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణను సగితివి. కృప ద్వారా రక్షణ మాకు సగే, కృప ద్వారా రక్షణ మాకు సగే, విశ్వాసము ద్వారానే, విశ్వాసము ద్వారానే అపత్రులమైనట్టి మాకు, అపత్రులమైనట్టి మాకు ఇది నీ వరమేగా, ఇది నీ వరమేగా. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణను సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి నాకై, బలి అయితివి నాకై. సర్వకృపలకు దాత అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఆయన బలి అయిపోయి, ఆయన కృప ద్వారానే మనకి రక్షణను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అలాంటి వారు మట్టుకే సహోదరుల లెక్కలోకి చేర్చబడతారు. కాబట్టి బాప్తిస్మం పొంది ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ సహోదరుల లెక్కలోకి చేరినటువంటి వారు. ఎందుకంటే సాతానుడు బహు దుష్టుడు.
వాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము లాక్కొని పోతాడు. కాబట్టి జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని ఒక దుష్ట హృదయము మళ్ళీ వస్తుందేమో. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక్కడ హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ హెచ్చరిక ఇచ్చే ముందు కొంత చరిత్ర చెప్పాడు ఈయన. కొంత చరిత్ర చెప్పి అప్పుడు హెచ్చరికలోకి వచ్చాడు. అంటే మన పితరులు మరి ఈ నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియ కాండము, ద్వితీయోపకాండం వీటిల్లో ఎక్కడెక్కడ దేవుని హెచ్చరికల్ని విడిచిపెట్టి తప్పిపోయారో, ఎక్కడెక్కడ దేవుని కోపానికి గురైపోయారో అలాంటివన్నీ వరుసపెట్టి ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు. ఇందులో మనకి 8వ వచనం నుంచి మొదలుపెట్టాడు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇది మనకి నిర్గమకాండం 17వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లోనూ మనకి కనబడుతుంది. దీన్ని కీర్తనకారుడు కూడా 95వ కీర్తనలో 7వ వచనం అక్కడ గుర్తు చేశాడు ఈ విషయాన్ని. ఎందుకంటే దేవుని మాట, శబ్దం, ఆయన శబ్దాన్ని మనం వింటే గనక, ఇప్పుడు ఇక్కడ వినబడుతున్నది దేవుని వాక్కే కదా. వాక్, శబ్దం అంటే వాక్కే, ధ్వని వాక్కే. ఈ వాక్ ఇప్పుడు వినబడుతుంది. మరి అప్పుడైతే మన పితరులు విని కూడా వారి హృదయాలను కఠినపరుచుకున్నారు, చూసి కూడా కఠినపరుచుకున్నారు, వాదనకు దిగారు. అవి మన ముందు పెడుతున్నాడు. ఇలాంటి వాదనకు దిగిన వారు ఎన్నిసార్లు విన్నా సరే తమ హృదయాల్ని కఠినపరుచుకున్నటువంటి వారు, ఎన్నో మేళ్లను చూస్తూ కూడా పదే పదే దేవుని శోధించినటువంటి వారు. ఎందుకు చాలా చెప్తాడు, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇవన్నీ వరుసగా గుర్తు చేస్తూ, సహోదరులారా జాగ్రత్త, మీ హృదయాలను జాగ్రత్తగా చూసుకోండి. పదే పదే దేవుని హెచ్చరికలు వినబడుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నారు. విని కూడా దిద్దుకోకపోతే ఏమైపోతారు? విశ్వాసం లేని దుష్ట హృదయులుగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన పితరులు మరి మేఘము కింద సముద్రంలోనూ బాప్తిసం పొందారు, ఒక బండలోనిది తాగారు. ఇవన్నీ చరిత్రే. ఇవన్నీ చేసి కూడా వాళ్ళు తప్పిపోయారు. అలాగే ఇప్పుడు మనం బాప్తిసం పొంది ఉండొచ్చు, బలలో క్రమంగా పాలు పొందుతూ ఉండొచ్చు, అయినా సరే తప్పిపోయే ఛాన్స్ ఉంది. సాతానుడు అందుకు సమర్థుడు. మనల్ని ఈడ్చుకొని పోవడానికి వాడు చాలినటువంటి వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. కిందకి చాలా వివరణ, చాలా చక్కటి వివరణ, ఈ 3వ అధ్యాయం అంతా అదే మనకి కనబడుతుంది. వివరణ ఇచ్చుకుంటా వచ్చాడు అనమాట. ఆయన ఏమంటాడు చూడండి, నేడు మీరు ఆయన శబ్దముని విని ఎడల కోపము పుట్టించినప్పటి మీ హృదయములను కఠినపరచుకొనని ఆయన చెప్పెను గనుక అంటాడు. మళ్ళీ చెప్పాడు, నేడు మీరు ఆయన శబ్దం. 95వ కీర్తనలో 7వ వచనంలో మరోసారి చెప్తాడు అనమాట. నేడు అని మళ్ళీ చెప్తా ఉన్నాడు ప్రభు. ఆల్రెడీ అప్పుడు ఆ రోజున వారు విని కూడా వాళ్ళు దిద్దుకోలేదు, వారు తమను మార్చుకోలేదు, తిరుగుబడితేనే ఉన్నారు, ప్రభుని చాలా శోధించారు. ఈ శోధన సంఖ్యాకాండం 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా బాగా ఎక్కువైపోయింది, ముదిరిపోయింది బాగా. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కానాను వేగు చూడడానికై ఆయన 12 మందిని పంపిస్తే వాళ్ళకు 40 రోజులు తిరిగి సమాచారం పట్టుకొచ్చినప్పుడు
ఇందులో 10 మంది వ్యతిరేకంగాను, 2 మట్టుకే అనుకూలంగాను చెప్పారు. అది 14వ అధ్యాయం ఆరంభమవుతుంది. ఆ 10 మంది అబ్బో వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాం, వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చంపేస్తారు, మా భార్య పిల్లల్ని కొల్లబెట్టుకు పట్టుకెళ్ళిపోతారు అంటూ గొల్లు చేశారు. కొన్ని లక్షల మంది ఒక్కసారి ఏడుస్తుంటే ఎలా ఉండదు చూడండి. ఇంట్లో 2 పిల్లలు ఏడిచారంటేనే మనకి పిచ్చెక్కిపోద్ది. ఇంట్లో 2 పిల్లలు ఏడిచారంటేనే మనకి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఆడి తలకాయని చితకు కొట్టేస్తే మన తలకాయని కొడకేసి కొట్టేసుకుంటాం, అంత చిరాకు వచ్చేస్తుంది. అలాంటిది కొన్ని లక్షల మంది గొల్లు పెడతా ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఓరి దేవుడు ఇంకేం చేయరు బాబు, వాళ్ళు వస్తారంట, మమ్మల్ని చంపేస్తారంట, మా భార్య పిల్లల్ని కొల్ల పట్టుకెళ్ళిపోతారంట, ఇందుకైనా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు అని మొత్తం గొలుగొల్లు. కొంతమంది ఎందుకు ఎడతారో కూడా తెలియకుండా వాళ్ళు ఏడుతుంటే వాళ్ళు చూసి ఏడుతూ మొదలెడతారు అన్నమాట. వాళ్ళు మనకే కనబడతారు అలాంటి వాళ్ళు, ఏడుతూ ఉంటారు. అసలు కారణం ఏంటో కూడా తెలియకుండా అక్కడి నుంచే మొదలెడతారు బేరం అంటాను. ఏంటో ఎందుకే నువ్వు ఏడుతున్నావు కదా ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాగా దాంతో దేవునికి చాలా కోపం వచ్చింది. పాపం ఒక్కడు కాలేబు, వద్దు గొడవ చేయబోకండి మీరు, మనం వారిని గెలుస్తాం, మీరు కంగారు పడకండి అని చెప్తా ఉంటే వాళ్ళని చంపడానికి తయారయ్యారు. దాంతో దేవునికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి మోషే నువ్వు పక్క తప్పుకో, వీళ్ళందరినీ చంపేస్తాను, వీళ్ళు చంపేస్తాను, నా ప్రాణం తీసేస్తున్నారు, విసిగించేస్తున్నారు వీళ్ళు, ఎన్నిసార్లు చెప్పినా చిన్న తప్పుకో అని చెప్పేసి పాపం దేవుడికి కోపం వచ్చేసి విసుకొచ్చేస్తే మోషే అడ్డపడతాడు. అయినా సరే ఇంకా ఆగదు. ఆఖరికి ఏమంటాడండి, వారు నా చెవిలో ఏం చెప్పారో నేను అదే చేస్తా. ఏం చెప్పారండి దేవుడి చెవులలో? మమ్మల్ని చంపేస్తారు, మా భార్యల్ని పిల్లల్ని కానాను కొల్లబట్టుకెళ్ళిపోతారు అని చెప్పారండి. కాబట్టి వాళ్ళు చెప్పినట్టే చేస్తాను. ఎవరిని చంపేస్తారని చెప్పారు, వాళ్ళని చంపేస్తాను. ఎవరిని కానాన్ని తీసుకెళ్తారని చెప్పారు, వారిని కానాన్ని తీసుకెళ్తానని చెప్పి 6 లక్షల మంది అరణ్యంలోనే రాలిపోయేదాకా 40 రోజులు వేగు చూసి వచ్చారు కదా, రోజుకు 1 సంవత్సరం చొప్పున 40 ఏళ్ల పాటు మీరు ఈ అరణ్యంలో సంచరించి మీరు చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ చచ్చేదాకా నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్ళను అని చెప్పి దేవుడు అక్కడ ఓటు పెట్టుకున్నాడు. ఎవరిని గురించి అన్నాడు? మాట వినని వారిని గురించే కదా. ఎవరిని గురించి అన్నాడు? పాపం చేసిన వారిని గురించే కదా అని ఇందులో వివరణ ఇచ్చాడు. దానంతటికీ పౌలు గారు ఇక్కడ వివరణ ఇస్తూ అంటాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మళ్ళీ మీలో ఎవరి ఎందైనా ఉంటుందేమో, జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు చూడలే అద్భుతాలు, ఐగుప్తులని కార్యాలు 10 చూశారు. వెలుపలికి రావగానే ఎర్ర సముద్రాన్ని పాలు చేసే ముందు అక్కడ ఒక్కటి కానీ జరిగింది. అక్కడ ఆకాశం నుంచి భూమికి ఒక అగ్నిస్తంభం వచ్చేసింది. అది ఫరో సైన్యానికి, ఇజ్రాయేల్ జనాంగానికి మధ్యలో నిలబడింది. అది వీరికి వెలుగు, వారికి ప్రాణాంతకం. అది ఒక అద్భుతం. అది అలా ఉండగానే మళ్ళీ సముద్రం పాయలైపోయింది. ఆ తర్వాత అది ఆరిన నేల అయిపోయింది. ఆ తర్వాత వీరు అందులో నడవడం మొదలుపెట్టారు. చివరుడు మధ్యకి వెళ్ళాడు. చివరివాడు మధ్యకి వెళ్ళాక ఇది తీసేశాడు. ఆ తర్వాత వీళ్ళు బయలుదేరారు. ముందే మోషే చెప్పాడు, ఊరకి నిలబడి దేవుడు అనుగ్రహించు ఈ రక్షణను చూడండి, ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన శత్రువుల్ని ఇంకెప్పటికీ మీరు చూడరు అని చెప్పిన మాట చొప్పున వీళ్ళందరినీ సముద్రం మధ్యని తీసుకెళ్ళాడు, ఐగుప్తుల్ని. ఈ లోపల ఇజ్రాయేల్ గట్టెక్కేశారు. అప్పుడు మళ్ళీ కలిపేసి చంపేశాడు. ఇలాంటి అద్భుతం కళ్ళారా చూశారే వాళ్ళు కంటి ఎదుట. ఆ తర్వాత మాకు దాహం వేస్తుంది 17వ అధ్యాయం వచ్చేసరికి బండను చీల్చి వాళ్ళు దాహార్తిని
తీర్చిన వాడిగా ఉన్నాడు. ఇలాంటి అద్భుతాలు వాళ్ళు చూస్తూ 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 ఉండి కూడా విశ్వాసం లేని దుష్ట హృదయులు అయిపోయారు. కాబట్టి సాతాను వల్ల అలా జారిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను బలలో పాలు పొందుతున్నాను కదా, ఆరాధన చేస్తున్నాను కదా, కాబట్టి నాలో ఏ విధమైన దుష్ట హృదయం లేదు అని అనుకోవడానికి లేదు. ప్రతిరోజు చెక్ చేసుకోవాలంట. ప్రతిరోజు యోబు తన కుమారులను ప్రతిరోజు ఏ రీతిగా అయితే వారి పట్ల సమాధాన బలు దహన బలు అర్పించాడో, ఏమైనా తప్పు చేశారేమో అని, అలాగే మనం కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాలా. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని లేదు, రేపు ఎల్లు ఉంటుందని లేదు. ఖచ్చితంగా ఇది మార్చగల సామర్థ్యం సాతానికి ఉంది. వారి సమయం కొంచెమే ఉందని చెప్పేసి చాలా తీవ్రత గలవాడుగా బయలుదేరాడు. ఇప్పుడు దాని ప్రభావం ఎక్కువ కనపడుతుంది మనకు. ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే సాతాను ప్రభావం చాలా ఎక్కువ కనపడుతుంది, చాలా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఏం చేయాలంటే మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని ప్రభు బల్లలో పాలు పంపులు పొందాల్సిన వారంగా ఉన్నాం. అలా చూసుకోకుండా త్వరపడి నేను ప్రతి ఆదివారము పొందుతున్నాను కదా, ఇంకా ఏముంది నాలో చెడ్డ, నేను ఎప్పుడూ రక్షింపబడిపోయాను కదా, ఎప్పుడూ బాప్తీసం తీసేసుకున్నాను, ఇవాళ ఏంటి సంవత్సరాలుగా నేను ఇందులో పాలు పంపులు పొందుతానే ఉన్నాను అని అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్టే. ఎందుకంటే నేను అన్నట్టు ఈ రోజున మనం లేవు. ఎందుకంటే మనం సత్యం కాదు, రోజు మారిపోతూ ఉంటాం, ఒకేలా ఎప్పుడు ఉండం. ఎలా మారాం? ఈ మార్పు ఎలాంటిది? ప్రభుకి ఇంకా దగ్గర అవ్వడానికా, లేదా ప్రభు నుంచి దూరం వెళ్తున్నామా? ఈ లోకం ఎప్పుడు మన మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుని ఇందులో పాలు పొందాలి. పరీక్షించుకోకపోతే ఏమవుతుంది అంటే చాలా ఉన్నాయి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తుంటాం కదా. ఇక్కడ 27 నుంచి చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినులో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అంటే దేవుని యొక్క జీవంలో నుంచి ఒకవేళ నేను తొలగిపోతున్నానా, లోకాన్ని కనుక వెంబడిస్తున్నానా, లోకం నాలో ఎంటర్ అయ్యిందా, ప్రభు జీవం నాలో నుంచి బయటికి పోతుందా అనే దాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకోవాలంట. పరీక్షించుకొని అప్పుడు దీనిలో పాలు పొందాలి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అయితే ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం అనేటువంటి ఆలోచనే లేకుండా తొందరపడి చెక్ చేసుకోకుండా తినే అందులో పాలు పొందేయడం, దానిని బట్టి మీలో అనేకులు రోగులను బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే శిక్షా విధికి లోను కాకుంటారు. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అప్పుడు తగిన యోగ్యతతో పాలు పొందండి, అప్పటిది మీకు మేలుకరమవుతుంది అనేటువంటి హెచ్చరికలు మనకున్నాయి. కాబట్టి మరి బలలో పాలు పొందడానికి సిద్ధపడేవారు మేము హృదయాలను పరీక్షించుకోండి. ఈ వారం దినాల్లోనూ మనం ఎక్కడైనా దారి తప్పామా, మన మాట, మన చూపు, మన నడత, మన క్రియ, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటిది ఏదైనా ఉంటే దాన్ని ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలి. అది దోషిని నిర్దోషిగా ఎంచడు, కానీ ప్రతి వారిని క్షమించడానికైతే ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక.